సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి రావటం కొత్త విషయం కాదు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా సినిమాల ద్వారా ప్రజల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించిన పలువురు నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేశారు. ఇటీవల సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత పెరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతుండగా, తాజాగా నటుడు విజయ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి సంచలనంగా మారారు. విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించటం, తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగటం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఈ నేపథ్యంలో మరొక కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా ధనుష్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ వాటిపై ఎలాంటి అధికారిక స్పందన లేదు. అయితే తాజాగా ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఒక కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజ్కు ధనుష్ రాజకీయ ప్రవేశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆసక్తి ఉంటే నా కొడుకు ధనుష్, నా మనవళ్లు కూడా ఆ దారిలో వెళ్లొచ్చు అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ధనుష్ రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉందనే చర్చకు మరొక కారణం కూడా ఉంది. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ ఆయన అభిమాన సంఘాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, సామాజిక సేవ వంటి అంశాల్లో ఆయన అభిమానులు తరచుగా కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు. ఇదే తరహాలో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ కూడా ముందుగా అభిమాన సంఘాల ద్వారా ప్రజల్లో బలమైన నెట్వర్క్ని నిర్మించుకున్నారు. అయితే కస్తూరి రాజా వ్యాఖ్యలను రాజకీయ ప్రవేశానికి సంకేతంగా చూడాలా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ధనుష్ స్వయంగా ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ ఊహాగానాలుగానే భావించాలి. మరోవైపు ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ. ఇటీవల కుబేరా, ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే వంటి చిత్రాలతో ప్రేక్షకులను అల్లించిన ఆయన త్వరలో సంగీత దిగ్గజం ఇళయరాజా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ లో కనిపించబోతున్నారు. అలాగే దర్శకుడు మారి సెల్వరాజ్తో కలిసి ధనుష్ 56వ చిత్రాన్ని కూడా చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎగిన ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. దీనిపై స్పష్టత రావాలంటే మాత్రం ధనుష్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.